బావా పాపం ఎవరో ఆడుకోతురు మూర్చి పడిపోయింది బావా మన ఇంటికి తీసుకెళ్దాం బాబా ఓ అమ్మా నువ్వు ఎవరో అమ్మా చూస్తే చాలా మంది అమ్మా నీ తండ్రి లాంటి వాడిని నాతో నిజం చెప్పు తల్లి నేను భయంగా చెప్పమ్మా నీకే సహాయం కావాలన్నా చేస్తాం నేను ఒక నిర్భాగ్యురాలు ఇంతకంటే ఏం చెప్పలేదు నా కళ్ళు తిరుగుతుందండి బావా ముందు డాక్టర్ గారికి ఫోన్ చేయి గర్భవతిలాగుంది ఏమేవో చూసావా బావా సమయానికి నీ చెల్లెలు కనపట్టలేదు ఎప్పుడు ఇంతే సరిగ్గా పని వచ్చినప్పుడు కనపడదు దేవాలయానికి పూజకెళ్ళి ఉంటుంది బావా నా బొంగలే హలో ఎక్సెల్ డాక్టర్ రఘు గారి ఆసుపత్రి ఇవ్వండి డాక్టర్ రఘునే మాట్లాడుతున్నాను నేను వెంకటరామయ్య మాట్లాడుతున్నాను సార్ మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి ఎవరో కడుపుతో ఉన్న అమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయి సరే ఇప్పుడే వస్తున్నా తొందరగా రావాలి అర్జెంట్ అమ్మా డాక్టర్ గారు ఇప్పుడే వస్తున్నారు ధర్మరాజు ఆయన హస్తం చాలా మంచిది ఎంత పేరు ప్రతిష్టలు ఉంటే మాత్రం ఏం లాభం ఆయనకి రాని అవమానం వచ్చింది బాబా మసిబుక్కుని తీసుకొచ్చి పాలల్లో కడిగితే మాత్రం నా నలుపు తెలుపు అవుతుందో చెప్పు ఆయనకి ఎక్కడ దాపరించిందో ఆ పాపిస్తూ పెళ్ళాం ఆయన పరువు మంట గెలిపింది పచ్చడి కాపురంలో చిచ్చు పెట్టి పారిపోయింది ఆ రాక్షసు అది మాత్రం ఏం సుఖపడుతుంది చెప్పు బావా డాక్టర్ గారు వచ్చినట్టున్నారు పద పద రండి డాక్టర్ గారు రండి అమ్మాయి 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 ఎందుకలా వెతుకుతారు అదిగో వచ్చిందే ఇది మావిడండి బాబు నేనే ఇంతసేపు నువ్వు ఎక్కడ తగలబడ్డావు ఆ అమ్మాయి ఏది ఏమ్మా అండి నాకేం తెలుసండి నేను ఇప్పుడేగా స్వామి నుంచి వస్తున్నాను నా బొందలే డాక్టర్ గారు క్షమించాలి ఎవరో ఒక అమ్మాయి దారిలో శోషపడి ఉంటే ఇంటికి తీసుకొచ్చి మీకు ఫోన్ చేశాం మీ కారు హారన్ విని మేము అలా బయటకు వచ్చామండి అంతే ఆ అమ్మాయి కనపట్టలేదండి పోతూ పోతూ ఏం పట్టుకోలేదు కదా అయినా అడ్డమైన వారిని ఇంటికి తీసుకొస్తారు మా వారు నా బొందలే నువ్వు డాక్టర్ గారు మీకు శ్రమ ఇచ్చాను క్షమించాలి పర్వాలేదు డాక్టర్ గారు ఇలా మా బావ అక్క అస్తమానం దెబ్బలాడుకోకుండా కాస్తంత మంచి మందు ఇద్దరు మంచి కాపరానికి మంచి మనసే మందు నేను వస్తా ఏమ్మా ఒళ్ళు తేలిగ్గా ఉంటుందా ఉంటుందండి మా రికార్డులో రాసుకోవాలి నీ వివరాలను చెప్తావా నీ పేరేమిటమ్మా జానకి ఊరు శ్రీపురం నీ భర్త పేరు అలా కంగారు పడతావే భర్త పేరు చెప్పవా పాతకాల పిల్ల పోనీ చెప్పడానికి సిగ్గైతే రాసి చూపించు రాత కూడా చేత కదా అయ్యో రాత పోనీ నాకు వచ్చిన పేర్లన్నీ చెప్తాను నీ భర్త పేరు రాగానే చెయ్యూపు ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య రామారావు నాగేశ్వరరావు సయ్య నాగయ్య సుబ్బయ్య నారాయణ జానకి దానికేం తెలియదులే ఏడవు
రావే నా చెలియా రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే నా జీవన నవమాధురి నీవే రావే నా చెలియా జానకి వచ్చావా జానకి వచ్చారా నా మీద తేగలిగిందా నమస్కారం అమ్మా డాక్టర్ అమ్మ గారు. ఓహో వెంకటరామయ్య గారా, కూర్చోండి కూర్చోండి. కూర్చోమ్మా. కులాసా? ఆ విషయమే అడుగుతారులేండి. మా ఆవిడకు రాను రాను పిల్లల పిచ్చి ఎక్కువైపోయి నా ప్రాణం తీసేస్తుందంటే నమ్మండి. అమ్మ, చెయ్యవలసిన ఆపరేషన్లన్నీ మీరే చేశారు కదా, ఇక మీరే ఏదైనా ఒక అనాథ శిశువుని మాకిప్పించకపోతే ఈ బుడ్డిపాలు, ఈ జోలపాటలు, ఈ బిస్కెట్లు నే భరించలేను తల్లి. కనీ పెంచడానికి ఏం చేతగాదు కానీ మా వారికి సరసాలకి ఏం కొరతలేదు. మీకు కావాల్సింది పాపాయేగా? అవునమ్మా. రండి. జానకి, నీ బిడ్డ మేలు కోరి నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి అమ్మా. జానకి, ఇవాళ రేపో నిన్ను మేము బయటికి పంపించేస్తున్నాం. ఆ తర్వాత కాసే ఎండ కురిసే వాన అంతా నీ తల మీదనేగా. కనీసం ఆ బిడ్డనైనా సుఖంగా ఉండని. ఏమిటండి మీరనేది? అరే రే, నువ్వు అమ్మా ఎందుకమ్మా అలా చెప్పకుండా వచ్చేసావు? నిన్ను కాపాడాలనేగా మా ఇంటికి తీసుకెళ్ళావు. అరే, ఈ అమ్మాయి మీకు ఇదివరకే తెలుసా? ఎక్కువగా తెలియదమ్మా. ఏదో ఒకనాడు రోడ్డు మీద శోషపడి ఉంటే మా ఇంటికి తీసుకువెళ్ళాం. జానకి, జరిగిందేదో జరిగిపోయింది, ఏమీ బాధపడకు. నీ బిడ్డడు చాలా అదృష్టవంతుడు. వారు శ్రీమంతులు. నీ బిడ్డని వారికి పెంపకం